మౌనిక విషయంలో ఎవరు ఊహించని విధంగా షాకింగ్ నిర్ణయం తీసుకున్న బాలు. అసలు షాకింగ్ నిర్ణయం ఏమిటంటే, నీలకంఠం ఇంటి ఎదురుగా బాలు కూర్చొని ఉంటాడు. ఎప్పుడు తనకి ఈ అన్నయ్య అవసరం పడుతుందో, ఆ రాక్షసుడు సంజు నా చెల్లిని ఎంతగా ఇబ్బంది పెడతాడో, తనని నేను దగ్గరుండి కాపాడుకోవాలి అన్నట్టుగా బాలు వాళ్ళ ఇంటి ఎదురుగానే కూర్చొని ఉంటాడు. ఇక మండపంలో జరిగిన దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. మండపంలో ఇంకా ఘోరంగా జరిగింది ఏంటి అంటే, మౌనిక బాలు మీద చేయి చేసుకోవడం అనమాట. అన్నయ్య అసలు నీకు ఎవరిచ్చారు అధికారము నా జీవితాన్ని నాశనం చేయడానికి? నా కళ్ళ ముందే నా భర్తను కొడుతున్నావు. నా తాళిని తెంపే అధికారం నీకెవరిచ్చారంటూ మాట్లాడుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోపంగా. అయితే సత్యం కూడా ఎందుకురా నీకు ఇంత ఆవేశం, ఇంత కోపం, నీ చెల్లి జీవితాన్ని నాశనం చేస్తావా అంటూ సత్యం కూడా కొడతాడు. అయితే బాలును కొట్టడానికి గల కారణం మీనాకి చెప్తుంది. అన్నయ్య ఆల్రెడీ జైల్లో ఉండొచ్చాడు, ఆ మచ్చ ఇప్పటికీ మోస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నా కారణంగా మరలా జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు వదిన, అన్నయ్యని ఎలా ఆపాలో నాకు తెలియలేదంటూ బాధపడుతుంది. అయితే మౌనిక విషయంలో ఒక మంచి విషయమే జరుగుతుందన్నమాట. ముగ్గురు మగపిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్ల పుట్టిందని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటారు అన్నయ్యలు అందరూ కలిసి. రవి కానీ, మనోజ్ కానీ, బాలుకి కానీ అందరికీ మౌనిక అంటే అంత ఇష్టం అనమాట. బాలుకి అయితే ఇంక చెప్పలేం మాటల్లో, అంతగా ఇష్టపడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు తెలిసి తెలిసి తన చెల్లిని నరకంలో తోసేసింది ప్రభావతి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అయితే సంజు నిజస్వరూపం కూడా మౌనికకు తెలిసిపోయింది శోభనం గదిలోనే. కానీ మీనా ఇంటికి వెళ్ళిన తర్వాత బాలు ఇంకా రాలేదు ఇంకా రాలేదని చెప్పి మొత్తం ఎదుగుతుందనమాట. రవితో ఎతికిస్తుంది, అందరితో ఎతికిస్తుంది, కానీ ఎక్కడా కనిపించడు. కానీ ఎందుకో డౌట్ వచ్చి మౌనిక మీద ప్రేమతో అక్కడికి వెళ్ళుండొచ్చేమో అని అక్కడికి వెళ్తుందనమాట. వెళ్తే తన ఇంటి ఎదురుగా ఉన్న ఒక చిన్న నీలకంఠం ఇంటి ఎదురుగా ఒక చిన్న గుడి ఉంటుంది. ఆ గుడిలో కూర్చొని ఉంటాడనమాట. మీనా వెళ్ళి ఎందుకు ఇక్కడ కూర్చోన్నారంటే, నా చెల్లి ఏ సమయంలో ఎలాంటి అరుపులు వినాల్సి వస్తుందో, ఎలాంటి అపాయంలో పడుతుందో నా వల్ల కావడం లేదు. నా చెల్లికి నా అవసరం చాలా ఉంది. నా చెల్లి పెద్ద ప్రమాదంలో నరకంలో ఉంది అంటూ మీనాని పట్టుకొని పోరు పోరు ఏడుస్తూ ఉంటాడు. గుండెలు పిండేసినట్టుగా ఉంది మీనా, నా చెల్లెలు నాకు దూరం చేసేశారు. ఇదంతటికి కారణం మా అమ్మని. డబ్బు ఆశ చూపించి నా చెల్లెలు గొంతు కోసింది. ఇక బాలు ఎంత చెప్పినా ఇంటికి వచ్చే పరిస్థితులు అయితే ఉండడు. బాలుతో పాటు మీనా కూడా ఆ గుడిలోనే తనతో పాటే తనను ఓదారుస్తూ అక్కడే ఉంటుంది.